హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను వచ్చేసి హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవింగ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 8 అక్టోబర్ వెన్స్డే. టైం చూసుకున్నట్లయితే 7:05 అవుతుంది మార్నింగ్. ఇంకా ఇప్పుడు వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. డ్యూటీ అనేది స్టార్ట్ చేసి ఈరోజు ఎర్నింగ్ అనేది చూపిస్తాను మీకు లైవ్లో డ్యూటీ చేసి మరి ఎర్నింగ్ అనేది చూపిస్తాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి, క్యాబ్ కొనాలి, క్యాబ్ నడుపుకోవాలి సిటీలో అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. మీరు వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఇంకా క్లారిటీగా మీకు అనేది అర్థమవుతుంది. ఓకే, మరి ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓలా ర్యాపిడో రెండు అనేది ఆన్ చేసుకుందాం. రెండు ఆన్ చేసుకొని రెండిట్లోనే డ్యూటీ అనేది చేసుకుందాం. ఇప్పుడు అలాగే ట్రేడింగ్ కూడా చేద్దాం. ట్రేడింగ్లో ఏమన్నా ట్రేడింగ్ చేస్తూ డ్యూటీ అనేది చేస్తాను. ట్రేడింగ్లో ఎంత వచ్చింది అనేది కూడా మీకు వీడియో మధ్యలో అప్డేట్ చేస్తాను. 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఇంకా 2 అవర్స్ టైం ఉంది. చూద్దాం మరి. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందైతే ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అందుకు అడుగుతున్నాను. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కిలోమీటర్ అనేది జీరో చేసుకున్నాం. కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనకనే అర్థమవుతుంది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, ఎంత డీజిల్ తాగింది అనేది మనకు అర్థమవుతుంది. కిలోమీటర్ జీరో చేసుకుందాం. ఓకే, కిలోమీటర్ అనేది జీరో చేశాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఓలా ఆన్ చేద్దాం. ఓలాలో ఈరోజు కూడా ఇన్సెంటివ్ పెట్టిండు. సేమ్ ఇన్సెంటివ్ 12 రైడ్స్ 1600, 4 రైడ్స్ 140 రూపీస్, 7 రైడ్స్ 280 రూపీస్, 9 రైడ్స్ 405 రూపీస్, 12 రైడ్స్ 600. చూద్దాం మరి ఏదైతే అది. నిన్నైతే 144 రూపీస్ అయింది. 140 నిన్న తక్కువైంది ఇన్సెంటివ్. ఇవన్నీ 188 రూపీస్. టీడీఎస్ 1.40 పైసా, 1 రూపీ 40 పైసా అయితే టీడీఎస్ కట్ అయ్యి మనకి 138 రూపీస్ అయితే ఇచ్చిండు. కొంతమందికి ఓలాలో వచ్చేసి కొత్తగా వెహికల్ అటాచ్ చేసుకున్న వాళ్ళకి టీడీఎస్ అనేది ఎక్కువ కట్ అవుతుంది. అప్ టు 20 రూపీస్ 30 రూపీస్ వరకు కట్ అవుతుంది. దానికి కూడా మీకు సొల్యూషన్ ఉంది నా కాడ. టీడీఎస్ ఎక్కువ కట్టు కాకూడదు అన్నట్లయితే ఎవరికైనా అట్లా కట్ అవుతుంది అన్నట్లయితే నా వాట్సాప్ నెంబరు మీకు మెన్షన్ చేస్తాను. వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేసినట్లయితే టీడీఎస్లో వచ్చేసి జస్ట్ 1% కట్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే ఓలా అయితే ఆన్ చేసాము. రైట్స్ ఏం పర్లేదు. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడోలో కొత్తగా ఇస్తుండు, యూ విల్ బీ సస్పెన్స్డ్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా క్యాష్. కస్టమర్ని కానీ ఎక్స్ట్రా క్యాష్ అడిగితే సస్పెన్స్ చేస్తా, మిమ్మల్ని తీసేస్తా, అకౌంట్ డీయాక్టివేట్ చేస్తా అని నోటిఫికేషన్ ఇస్తుండు. ఇప్పుడు ఇది ఇచ్చేదే అట్లా ఇస్తాడు. మళ్ళీ కస్టమర్ కార్డు కలెక్ట్ చేసుకోవద్దంట. ఓకే, అయితే ఇప్పుడైతే ఓలా ర్యాపిడో రెండని స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే వెళ్ళున్న డీజిల్ కొట్టించేద్దాం. ఇప్పుడైతే వెళ్ళి డీజిల్ కొట్టించేసి ఆ లోపు రైడ్ పడుతుంది. మీరు కూడా ట్రేడింగ్ చేయాలి అన్నట్లయితే కింద లింక్ పెడతాను. ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఎలయన్స్ బ్లూలో అది జెన్యూన్ సైటే. మీకు అమౌంట్ విషయంలో కానీ, అమౌంట్ విత్డ్రాల్ విషయం కానీ, డిపాజిట్ విషయం కానీ ప్రాబ్లం అయితే ఏం రాదు. 100%. నాకైతే ఇప్పుడు వరకు అయితే ఏం రాలే. మార్నింగ్ 10 కల్లా విత్డ్రా చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 10 కల్లా అనే అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. ప్లస్ ఒకవేళ మీరు ఆ రోజు కానీ ట్రేడింగ్ చేయకుంటే సేమ్ డే ఇన్స్టాంట్ విత్డ్రా వస్తుంది. ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా డే మీరు 10,000 ఎర్న్ చేశారు. ఆ 10,000 కానీ ఈరోజు మీరు నిన్న విత్డ్రా పెడితే ఈరోజు వస్తుంది. ఒకవేళ ఈరోజు మీరు నిన్న విత్డ్రా పెట్టలే, ఈరోజు కావాలి అనుకున్నట్లయితే ఈరోజు ట్రేడింగ్ చేయనప్పుడే అంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. మీరు ఎగ్జాక్ట్గా 9:05 కల్లా మీరు విత్డ్రా చేసినట్లయితే ఇన్స్టాంట్గానే క్రెడిట్ అయిపోతుంది మీ అకౌంట్లో ఆ అమౌంట్ అనేది. సర్వీస్ అయితే ఇది బాగానే ఉంది, అందుకే నేను దీంట్లోనే చేస్తున్నాను. మీకు కూడా ట్రేడింగ్లో సపోర్టింగ్ కావాలి అన్నట్లయితే ఈ సైట్ ద్వారా ఎలయన్స్ బ్లూ సైట్ లింక్ అనే పెడతాను మీకు కింద. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయ్యి అమౌంట్ డిపాజిట్ చేసుకోండి.
13,000 నుంచి 15,000 వరకు డిపాజిట్ చేసుకోవాలి, మినిమం ఉండాలి ఖచ్చితంగా. డైలీ మనం లిమిట్లో ఆడుకోవాలనుకుంటే ఖచ్చితంగా 1000 రూపాయలు 1500 అయితే వస్తాయి. ఓకే, అయితే ఇప్పుడైతే చూద్దాం మరి నా వీడియో నెక్స్ట్ ఏమన్నా రైడ్ పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. అలాగే మీకు ట్రేడింగ్ రాదు, నాకు ట్రేడింగ్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే ఎక్కడ బై చేయాలి ఎక్కడ సేల్ చేయాలి అనే మీకు ఒక వీడియో పెడతాను. ఆ వీడియో అనేది క్లారిటీగా చూడండి, చూసినట్లయితే మీకు అనేది క్లారిటీగా అనేది అర్థమవుతుంది. అలాగే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను, వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు ఆ వీడియో పెడతాను. గౌలిగూడ అంట 60 కిలోమీటర్లు ఓవరాల్ మించెల్లో స్కిప్ అయిపోయింది అయితే రైలు. అట్లాంటి రైళ్ళు యాక్సెప్ట్ కావు, 500 600 ఉండేవి యాక్సెప్ట్ కావు ర్యాపిడోలో. ఎవరు యాక్సెప్ట్ చేస్తుండ్రేమో తెలియదు, కానీ నాకైతే ఒకసారి కూడా యాక్సెప్ట్ కాదు. ఒకసారి ఏమో అయింది 900, అది కూడా ఫెస్టివల్ రోజు అనుకుంటా ఏదో. ఓకే, అయితే మళ్ళీ రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. మళ్ళీ వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే మరి. హాయ్ హలో, ఇప్పటికైతే మనమైతే 67 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 14.3 ఇచ్చింది మైలేజ్ వచ్చేసి. రైడ్స్ వచ్చేసి 4 రైడ్స్ వరకు అయితే కంప్లీట్ అయినాయి. 1 ర్యాపిడోలో, 3 వచ్చేసి ఓలాలో. చూపిస్తే చూడండి, ఇదిగోండి 66 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 67 కిలోమీటర్స్ 14.3 ఇచ్చింది పర్ లీటర్ మైలేజ్. ర్యాపిడోలో ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇదిగోండి 2.3 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 3.2 కిలోమీటర్స్. 134 రూపీస్ అమౌంట్ వచ్చింది. దీనికి 41 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 7 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. ర్యాపిడోలో ఇది ఒకటి 134 రూపాయలు. మిగతా 3 వచ్చేసి ఓలాలో చేశాను. ఇదిగోండి జీడిమెట్ల నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి నిజాంపేట. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 312 రూపీస్. దాంట్లో నుంచి 3 రూపీస్ ఇన్సూరెన్స్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 309 రూపీస్ ఇచ్చిండు. 17.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 52 మినిట్స్ టైం పట్టింది ఈ రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి నిజాంపేట నుంచి పికప్, కార్ఖానా డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 380 రూపీస్. దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి 3 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 376 రూపీస్ అయితే ఇచ్చిండు. 18.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 hour 2 minutes అయితే టైం పట్టింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి శివాజీనగర్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి కోంపల్లి. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 348 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 3 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 344 రూపీస్ ఇచ్చిండు. 14.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 46 minutes అయితే టైం పట్టింది రైడ్కి. ఇప్పటికి వచ్చేసి 1030 రూపాయలు ఇందులో. దాంట్లో వచ్చేసి 130 రూపాయలు. 67 కిలోమీటర్లు తిరిగాము. 1100 అయితే వచ్చింది. ఇప్పటికైతే ప్రజెంట్ వచ్చేసి కోంపల్లికి వచ్చేసాను నేను. కోంపల్లిలోనే లాస్ట్ డ్రాపు. ఇది కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నా లాగౌట్ చేసి మళ్ళీ 3కి అయితే లాగిన్ చేస్తాను. 3కి లాగిన్ చేసి మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఓకే మరి అయితే. హాయ్ హలో నమస్తే. ఈరోజైతే మనము మార్నింగ్ అయితే డ్యూటీ చేసాము, ఈవినింగ్ అయితే డ్యూటీ చేయలే. మనం మార్నింగ్ చేసింది 7 to 12, 7, 8, 9, 10, 11 వరకు అనుకుంటా. 4 hours డ్యూటీ చేసింది. నా ఈవినింగ్ డ్యూటీ ఎక్కలేదు, ఇంట్రెస్ట్ రాలేదు. అలాగే మనకి ఈరోజు ట్రేడింగ్లో కూడా కొంచెం లాస్ వచ్చింది. 1500 వరకు లాస్ అయినాం అంతే, ఎక్కువ ఏం కాదు. ఇంకా మార్నింగ్ చూపించినవే. ఒకసారి డీజిల్ ఎంత అయిందో కౌంట్ చేసి చూసుకుందాం. మనము డీజిల్ ఎంత అయింది, మనకి ఎంత వచ్చింది అనేది చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి 67 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. మైలేజ్ వచ్చేసి 14.2 per లీటర్ అనేది ఇచ్చింది. ఒకసారి కౌంట్ చేసుకుందాం. 67 divided by 14.2 అంటే 471 రూపాయలు డీజిల్ అయింది ఈరోజు. అలాగే మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 1030 ప్లస్
మైనస్ ర్యాపిడోలో ఒక రైడు 134 1164 మైనస్ 484 అంతేనా 471 అంటే 700 ఈరోజు మనకు వచ్చింది. ట్రేడింగ్లో వచ్చేసి 1500 వరకు లాస్ అయినాం. ఇదిగోండి 1399 1400 అయితే లాస్ అయ్యాము. ఒకటే ట్రేడ్లోనే పోయినాయి. ఇది ఒకటేసారి డౌన్ అయిపోయింది. 259కి కొన్నా 187కి ఒకటేసారి 2 లాట్స్ కొన్నాను. ఇది తక్కువ రేట్ ఉందని. సెన్సెక్స్ తక్కువ రేట్ ఉంటుంది 20 క్వాంటిటీ కాబట్టి 2 లాట్స్ కొన్నాను. ఒకటేసారి డౌన్ అయిపోయింది 2800 నా మళ్ళీ కొనలేదు. మిగతావన్నీ కవర్ చేసిన. ఇది కూడా సెన్సెక్స్ పెరుగుతుంది అని కొన్నాను. 28 రూపీస్కి క్లోజ్ చేసేసాను. ఇది కూడా లాస్ మనకి. టోటల్ వచ్చేసి ఓవరాల్ 1399 రూపాయలు. క్రౌడ్ ఆయిల్ వచ్చేసి ఇప్పుడే క్లోజ్ చేశాను. ఇప్పుడు బై చేసి 430కి బై చేసి ఇప్పుడు క్లోజ్ చేశాను. 570 రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది మనకి క్రౌడ్ ఆయిల్లో. మొత్తం వచ్చేసి మనకి 1400. ఇదొక 300. 1 2 3 4 5 6 అంటే 6 360 రూపాయలు. 1400 360 1760 రూపాయలు అయితే ఈరోజు లాస్ మనకి. 1760 రూపాయలు అయితే లాస్ అయ్యాము ఈరోజు. సారీ అంతే. డ్రైవింగ్లో 700 వచ్చినాయి. ఇది మరి ఉన్న ఈరోజు వీడియో అయితే. రేపు చూద్దాం. రేపు అనేది డ్యూటీ చేద్దాం. రేపు ఖచ్చితంగా ఎక్కుదాం డ్యూటీ. అలాగే ట్రేడింగ్లో కూడా కొంచెం ప్రాఫిట్ వచ్చేటట్టే చూసుకుందాం రేపు. ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం. మళ్ళీ ఉన్న రేపు అనేది కలుద్దాం. ఈరోజు వీడియో అయితే ఇదే. మొత్తం రైడ్స్ వచ్చేసి 4 రైడ్స్ అయితే చేశాను అంతే. 4 రైడ్స్కి గాను. ఇది ఇంకోటి ఓలాలో వచ్చేసి ఇన్సెంటివ్ అని చూపిస్తుంది కానీ నిన్న యాడే చేయలే ఇన్సెంటివ్. నిన్నటి ఇన్సెంటివ్ అసలు యాడే చేయలే. 4 రైడ్స్ 138 రూపీస్. నిన్నటి ఇన్సెంటివ్నే యాడ్ చేయలేదు. ఈరోజు 3 రైడ్సే చేశాను. ఇంకో రైడ్ పెండింగ్ ఉంది. ఓకే మరి చూద్దాం తర్వాత ఏమన్నా యాడ్ అవుతుందేమో. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రేడింగ్ చేయాలి అనుకున్నట్లయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా మీకు కింద పెడుతున్నాను. వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎలా ట్రేడింగ్ చేయాలో అడగండి. నన్ను వాట్సాప్లో అడగండి. మీకు వీడియో పెడతాను వాట్సాప్లో ఎలా ట్రేడింగ్ చేయాలి అనేది. లేదా నావి పాత వీడియోస్లలో ఉంటాయి చూడండి. లేదా నాకు వాట్సాప్లో అయినా చేయండి. మెసేజ్ చేయండి. ట్రేడింగ్ చేయాలంటే మినిమం అమౌంట్ వచ్చేసి 13,000 అనేది ఉండాలి. 13,000 ఉన్నట్టయితే మనం అనేది ట్రేడింగ్ అనేది చేయగలం. ఓకే మరి అయితే ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. రేపు కలుద్దాం రేపటి వీడియోలో. బాయ్ మరి అందరికీ గుడ్ నైట్.